వక్ఫ్ బోర్డు అబాలిష్ చేశారని సందులో సడేమి అని ఒక బీజేపీ అతను కూడా ఒక ట్వీట్ చేశాడు. బీజేపీ అతను కూడా ఆ బీజేపీ అతను ఏం ట్వీట్ చేశాడంటే, ఇది రాజ్యాంగంలో ఇలాంటి ప్రొవిజన్ లేదు, వక్ఫ్ బోర్డుకి ఏపీ గవర్నమెంట్ రద్దు చేసేసింది అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఇదిగో ఆకాశానికి ఎత్తేసి మా ఐడియాలజీ పరిరక్షకులు అని చెప్పేసి ఆ బీజేపీ ఐడియాలజీని కాపాడుతున్నటువంటి మహానుభావుల్లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్న యాంగిల్లో అతను ట్వీట్ చేశాడు. అఫ్ కోర్స్ ద ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక వక్ఫ్ బోర్డు 11 మెంబర్స్ వక్ఫ్ బోర్డుని వాళ్ళు పెట్టారట. ఏదైనా ఒక 11 మెంబర్స్ తోటి వక్ఫ్ బోర్డు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశానికి సంబంధించిన ముస్లిమ్స్ వెళ్ళి ఈ ఎలక్షన్ ప్రాసెస్ తప్పు అని చెప్పి కోర్టుకు వేశారట. కోర్టుకు వేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది, చైర్మన్దే స్టే ఇచ్చింది. నాకు అప్పుడు ఇది నా చదవగానే అనిపించింది, అంటే వక్ఫ్ బోర్డులో కూడా పరిపాలన చేయనీయలేదు వీళ్ళు, ప్రతి ఒక్కడు కోర్టుకు వేశారు వీళ్ళు. ఇక జగన్ ఎక్కడ పరిపాలన చేయనిచ్చారు అనిపించింది నాకు. జగన్ అసలు ఎక్కడ పరిపాలన చేయించారు? చివరికి వక్ఫ్ బోర్డు ఎలక్షన్ కూడా మీరు కోర్టుకు వేసి స్టే తెచ్చారంటే, రైతు ఇప్పుడు అమరావతి భూములు పంచుతుంటే అక్కడ పేదలకు భూములు పంచుతుంటే అక్కడ కోర్టులు వేసి స్టే తెచ్చారు. ఇది కోర్టుకు వేశారు. టీటీడీ మీద కూడా అప్పుడు ఎవరో తీసుకెళ్లి కోర్టుకు వేశారు. టీటీడీలు బయట చిన్న చిన్న చిరు వ్యాపారులు దాని మీద కోర్టుకు వేశారు. ఒకటి అది కాదు ఇది కాదు సమస్తము తీసుకెళ్లి కోర్టుల్లో వేసారు. జగన్ పరిపాలన చేయలేదేమని అనిపించింది నాకు. చివరికి ఇది కూడా కోర్టులో వేసి జగన్ని స్టే తెచ్చారంటే మరి ఆ కోర్టు ప్రతిదానికి స్టో ఎందుకు ఇచ్చిందో నాకు అది కూడా డౌట్. నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆల్రెడీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఎంచుకున్నారు. అది కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ స్టే ఇచ్చింది. నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు 8 మంది. వాళ్ళ కాల పరిమితి ఎంత మనకు తెలియదు.